నమస్తే, వెల్కమ్ టు అదరేటి రుచులు. మీ ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఇవాళ తీసుకొచ్చేసింది ఆలూ 65. జనరల్గా పెళ్ళిళ్ళలో, ఫంక్షన్స్లో, బయట హోటల్స్లో ఆలూ 65 చూడగానే మనకేమనిపిస్తుంది? అబ్బా, ఇది ఇంట్లో చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది, లేకపోతే అట్లీస్ట్ ప్రొసీజర్ నాకు తెలిసినా బాగుండు అనిపిస్తుంది. అందుకే నేను వచ్చేసాను అద్భుతమైన ఆలూ 65 తోటి. ఫస్ట్ దీన్ని ఎలా మ్యారినేట్ చేసుకోవాలి, ఎలా ఫ్రై చేయాలంటే ఏం ముందు చేయాలనేది చూసేద్దాము. నేను ఫస్ట్ దీనికోసం ఇదిగోండి ఈ సైజు ముక్కలతోటి ఆలుగడ్డ తీసుకున్నాను, ఒక్క 1/2 kg. అందులో ముందు వేసేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు కావాలంటే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. ఇది మనం ఆయిల్ ఫ్రై చేయబోతున్నాం కాబట్టి ముందు ఏమేమి కావాలో అంతవరకే వేద్దాం. ఇది పచ్చిమిర్చి పేస్ట్, దీన్ని మాత్రం 1.5 టీ స్పూన్ ఫుల్ వేసేసాను. దీనిలోకి ఒక 1/8 టీ స్పూన్, ఒక 2 చిటికెళ్ళు అజన్మోటో, అదేనండి చైనీస్ సాల్ట్ కూడా వేసేసా. ఇవన్నీ మనకి ఇంట్లో దొరికేయే, మీరు ఏం టెన్షన్ తీసుకోకండి, ఆరామ్సే అయిపోతుంది. సో దీన్ని మొత్తం ఆలుగడ్డ ముక్కలకి ఇలా పట్టించేసేయండి, చక్కగా పట్టుకోవాలి. దీనిలోకి దాదాపు నేను ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసేసాను. ముందు అవన్నీ కలిపిన తర్వాత ఫైనల్గా కార్న్ఫ్లోర్ కోటింగ్ వేయండి, సో దట్ మనకి ఫ్లోర్ బాగా పట్టుకుంటుంది. సో మన కోటింగ్ రెడీ అయింది. నెక్స్ట్ ఏంటో చూస్తూనే ఉండండి. పొయ్యి మీద ఇలా పెద్ద కడాయి పెట్టుకొని దాంట్లో ఆలుగడ్డ ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఆ ఆలుగడ్డ మునిగేటట్టు ఆయిల్ పోసుకోండి. నేను ఇక్కడ 1 లీటర్ ప్యాకెట్ ఆయిల్ తీసుకున్నాను. దయచేసి ఇట్లా ఫ్రైస్ ఉన్నప్పుడు వేరుశనగ నూనె, పల్లి నూనె వాడద్దు. ఎనీ సన్ఫ్లవర్ ఆయిల్ సార్ట్ ఆఫ్ నడిచిపోతుంది. పల్లి నూనె వేస్తే ఏమవుతుంది అంటే పొంగిపోతుంది ఆయిల్. సో మన ఆయిల్ మంచిగా కాగింది, వేసేసుకుందాం ఆలుగడ్డలు. మన ఆలూ 65 రెడీ అవబోతుంది. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. మనకి ఆయిల్ ఎక్కువ తక్కువ ఉంది కదా అని చెప్పి 1/2 కిలో ఆలుగడ్డ ఒకటేసారి వేయకండి, ఎందుకంటే ఎంత ఫ్రీగా వేగితే అంత మంచిది, అంత మంచి కలర్ వస్తుంది. ఆ టెక్స్చర్ ఉంటుంది చూసారా, అది వస్తుంది. కాబట్టి ఇట్లా ఆయిల్ని కుల్లా ఉంచుకొని వేయండి. మధ్య మధ్యలో ఇట్లా ఆలుగడ్డ ఒకదానికొకటి అతుక్కోకుండా కొంచెం సపరేట్ చేస్తుండండి. కార్న్ఫ్లోర్ కదా, పట్టుకుంటుంటుంది. జస్ట్ బీ కేర్ఫుల్, దట్స్ ఆల్. అందుకే ఈ ఆలూ 65ని మస్తు ఫంక్షన్స్ చేసిన వంట మాస్టర్తో చేపిస్తున్నాను. ఆయన చాలా బాగా చేస్తారు వంటలు. ఇప్పుడు మీరు ఈ ఆలూ 65 కూడా ఆయన చేస్తేనే చూస్తున్నారు. ఇది చూసారా, సూపర్ కలర్ కదా. ఇదిగోండి ఇట్లా డార్క్ బ్రౌన్ గోల్డెన్ షేడ్ వచ్చేదాకా వేస్తూనే ఉండండి. అండ్ దిస్ ఈజ్ ద టైం మనం తీసేయటానికి, ఐ సపోజ్. యా, ఇంకా తీసేద్దాం. మనకి ఇంకా ఆలుగడ్డ మిగిలింది కదా, ఇంకొక 1/2 కిలో, దాన్ని కూడా వేసేద్దాం. అడుగున మనకి ఉంచిన వాటర్ అంతా వీటికి పట్టిద్దామని చూడకండి, అప్పుడు క్రిస్పీనెస్ తగ్గుద్ది అండ్ అది కోటింగ్ ఎక్కువైపోతుంది. మీకు అడుగున ఏమన్నా మిగిలి ఉంటే కనుక ఈ పిండి, వాటర్ ఇట్లాంటివి దాన్ని వదిలేసేయండి. జస్ట్ అందులోంచి మంచిగా ఒక్కసారి ఉరికనే కలిపి ఆ ఆలుగడ్డలు తీసి వేస్తే ఏమవుతుందంటే మనకి ఇట్లా విడివిడిగా రావడానికి అవకాశం ఉంటుంది. రెండో వాయి కూడా వేగిపోయింది, మంది తీసేసుకుందాం. సో మనం ఇంకో కడాయి తీసుకున్నాము, అందులో ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాము. ఇప్పుడు ఫైనల్ కోటింగ్. ఫస్ట్ కొంచెం జీలకర్ర వేస్తున్నాను, ఒక 1/2 టీ స్పూను అండ్ ఒక 2 చిటికలు ఆవాలు, కొద్దిగా మినపప్పు, అన్ని లిటిల్, నాట్ ఈవెన్ 1/2 టీ స్పూన్ వేసిన మమ అనిపించండి, సరిపోతుంది. ఆయిల్ ఫుల్ వేడెక్కినాక మీరు కనుక తాలింపు పోపేస్తే అది మాడిపోతుంది. సో కొంచెం వేడెక్కగానే స్టార్ట్ చేయండి. ఇట్లా తాలింపు కొంచెం వేగగానే ఒక 4-5 పచ్చిమిరపకాయలు ఇట్లా చీలికలు చేసి పెట్టుకున్న వేసేద్దాము. అండ్ కొద్దిగా కరివేపాకు, సో దిస్ ఈజ్ ద టైం. పచ్చిమిర్చి వేగగానే మనం 1 టీ స్పూన్ ఫుల్ కారం వేసేస్తున్నా అండ్ ఇంకొక 1/2 టీ స్పూన్, ఎస్, ఎందుకంటే 1/2 kg ఆలుగడ్డ కదండి. ఇప్పుడు మనకి కొంచెం సాసెస్ రిక్వైర్డ్. ఇప్పుడు సోయా సాస్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేయండి, రెడ్ చిల్లీ సాస్ ఒక 1 టేబుల్ స్పూన్ వేయండి, టొమాటో కచప్, ఇది టొమాటో కచప్ జస్ట్ 1 టేబుల్ స్పూన్ అగైన్.
అండ్ మనం కేవలం ఆలుగడ్డలో పావు టీ స్పూన్ వేసాము, అంతకంటే ఎక్కువ వేస్తే మెత్తబడిపోతుంది ఆలుగడ్డ. సో ఇప్పుడు మనం ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాం. ఇది జస్ట్ స్నాక్ ఐటమ్ కదా, ఉప్పు తక్కువ పడుతుంది. అండ్ మనం వేయించి పెట్టుకున్న ఆలుగడ్డలను ఇందులో కలిపిద్దాం. సో మీకు కలర్ వచ్చేస్తుంది కదా. అండ్ ఇంకా మనకి కొత్తిమీర, పుదీనా వెయిట్ చేస్తున్నాయి. సోయా సాస్ కొంచెం ఎక్కువ పడిపోయింది, గమనించండి. దానివల్ల కొంచెం బ్లాక్ షేడ్ వచ్చింది. మీరు మాత్రం కంపల్సరీ 1 టీ స్పూన్ సోయా సాస్ వేయండి చాలు. జస్ట్ 1 టీ స్పూన్ సోయా సాస్. సో హియర్ వి ఆర్. అద్భుతమైన ఆలూ 65తో మనం రెడీ. వావ్, సూపర్ యమ్మీ, సూపర్ కలర్ఫుల్. సోయా సాస్ కొంచెం తగ్గించండి చాలండి. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. దీని మీద లైట్గా కొత్తిమీర, పుదీనా. సో మన రెసిపీ రెడీ అయిపోయింది. ఇంకా మీదే ఆలస్యం. మీరు ఎప్పుడు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, అండ్ మీకు టేస్ట్ ఎలా కుదిరింది, ఇవన్నీ నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు నచ్చితే కనుక షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్తో, అద్భుతమైన వెరైటీస్తో మళ్ళీ మాస్టర్స్తో కలిపి మళ్ళీ వస్తూనే ఉంటాను. అప్పటిదాకా చూస్తూనే ఉండండి మీ అదిరేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్. అంతవరకు సెలవు, బాయ్.